సో, ఒక విషయం అయితే ఒక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే కావాల్సిందేంటి? బీటెక్ డిగ్రీ అయిపోంగానే మనము బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా? యెస్. దీని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. బేసిక్‌గా మనము ఏదైతే మనం చాలా ఈటీవీలో మనకు చూపిస్తా ఉంటారు. సక్సెస్ స్టోరీస్ అని చెప్పి మన యూట్యూబ్ ఛానెల్స్ వేరే వేరే అన్ని యూట్యూబ్ ఛానెల్స్‌లో సక్సెస్ స్టోరీస్ అని గాని వాళ్ళందరూ మాట్లాడేటప్పుడు వీళ్ళు చెప్పే ముఖ్యమైన మాట ఏంటి అంటే మనము యూనిక్ ఐడియాతో వచ్చాడు. యూనిక్ ఐడియాతో వచ్చాడు అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. నేనేమంటానంటే 100% యూనిక్ ఐడియాతోనే వస్తారు. కానీ ఆ యూనిక్ ఐడియా అనేది ఎక్కడి నుంచో రాదు. యూనిక్ ఐడియా అనేది ఒక ఎక్స్‌టెన్షన్. అంటే ఇప్పుడేమవుతుందంటే బిజినెస్ పెట్టాలి అంటే మనకి ఫస్ట్ కావాల్సింది ఇన్వెస్ట్‌మెంట్ కాదు, ఐడియా కావాలి. అసలు ఏ బిజినెస్ మనం చేయాలనుకుంటున్నాం ఆలోచన మనకుండాలి. ఆ ఆలోచన లేకుండా నేను బిజినెస్ చేయాలి మామూలు ఇంట్రెస్ట్ కాదు సార్. నాకు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందని అంటా ఉంటారు. సో, అసలు బిజినెస్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఐడియా. దేని మీద నువ్వు బిజినెస్ చేయాలనుకుంటున్నావు? మన ఇండియాలో చాలా మంది ఎక్కువ మంది పీపుల్ ఉన్నారు కాబట్టి ఏ బిజినెస్ అయినా మంచిగా చేసుకోవచ్చు, సక్సెస్ అవ్వచ్చు. కానీ ఏ పాయింట్ మీద నువ్వు బిజినెస్ చేయాలనుకుంటున్నావు అనేదే ఇక్కడ పాయింట్. ఇప్పుడు జనరల్‌గా ఎప్పుడైనా గాని బాగా సక్సెస్ అయిన బిజినెస్‌లు ఎలా స్టార్ట్ అవుతాయో నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఎక్కడో ఏదో ఎగ్జాంపుల్ ఏదో అమెజాన్ గురించో, లేపోతే ఇంకొక నౌకరీ గురించో, ఇంకొక జస్ట్ డయల్ గురించో, ఇంకొక సక్సెస్‌ఫుల్ ఐడియాస్ చాలా ఉన్నాయి. ఆటన్నిటి గురించి కాకుండా నేను ఏం చేశాననేది మీకు చెప్తాను డెఫినెట్‌లీ. ఇక్కడ ఏంటి అంటే నేను బీటెక్ అయిపోయిన తర్వాత నాది బీటెక్ మెకానికల్ అయిపోయిన తర్వాత చాలా మందిని రిక్వెస్ట్ చేశాను. ఏమని రిక్వెస్ట్ చేశానంటే ప్రాపర్‌గా నేను ఎలా చేయాలి? ఏం చేసి నేను కెరియర్ స్టార్ట్ చేయాలి? నాకు ఉద్యోగం ఎలా వస్తుంది? అప్రోచ్. ఎవరినో ఉద్యోగం ఇప్పించండి అని చెప్పి చాలా మందిని బతిమలాడడం జరిగింది. ఎవ్వరు కూడాను అంటే తెలిసి చెప్పట్లేదో, లేకపోతే వాళ్ళకున్న బిజీ వల్ల ఇగ్నోర్ చేస్తూ అంత సీరియస్‌గా కాదు కాబట్టి, వాళ్ళ కెరియర్ కాదు కాబట్టి లైట్ తీసుకున్నారు. ఎవరు నాకు సపోర్ట్ అది చెయ్యి అంతే అయిపోయింది. ఇది చెయ్యి అంతే అయిపోయింది. అట్లా కాకుండా నాకేది సూట్ అవుతుంది? ఇది నేర్చుకుంటే నేనెలా ఉంటుంది? ఏ విధంగా నాకు జాబ్ వస్తుంది? నా ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది క్లియర్‌గా ఒక్కరు గూడా కూర్చొని ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. సో, ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లమ్ ఉంది. అంటే ఇక్కడ పీపుల్‌కి నీడ్ ఉంది. అంటే బీటెక్ డిగ్రీ అయిపోయిన ప్రతి ఒక్కరికి గూడాను ఈ గైడెన్స్ అనేది అవసరం. ఎలా చేయాలి? ఎలా ముందుకెళ్ళాలన్న గైడెన్స్ అవసరం. సో, నేను అప్పుడు ఆలోచించాను. సరే నేను ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ దాని నుంచి డెవలప్ అవుతూ లాస్ట్ ఒక మంచి ఇన్‌కమ్‌తో తర్వాత నేను ఆలోచించిందేంటంటే ఈ సర్వీస్‌ని గ్యాప్ ఏదైతే ఉందో నేను దీన్ని ఫిల్ చేయాలనుకుంటున్నా అని నేను స్టార్ట్ చేసి ఈ ఏదైతే గ్యాప్ ఉంది. గ్యాప్ ఏంటి? ఈ గైడెన్స్ అనేది ఎవరు ఇవ్వట్లేదు. దీన్ని నేను ఎందుకు ఒక స్టార్టప్ కంపెనీలో స్టార్ట్ చేయొద్దని చెప్పి సో, సీవైసీ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ స్టార్ట్ చేసి ఆల్‌మోస్ట్ 3 ½ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను. దానికి సపోర్టింగ్‌గా సీవైసీ సాఫ్ట్ విచ్ ఈస్ అబౌట్ ప్రొవైడింగ్ సమ్ ఇంటర్న్‌షిప్స్, జాబ్స్ అవన్నీ ప్రొవైడ్ చేయడం. అండ్ ఆఫ్టర్ గెట్టింగ్ మ్యారీడ్ ఫాదర్ ఇన్ లా బిజినెస్ ఏదైతే ఉందో సో, ఐ వాంట్ టు ఆ బిజినెస్‌లో కూడా నేను వెళ్ళాలని సో, సీవైసీ మెగా ప్రాజెక్ట్స్ అనే ఇంకో కంపెనీ. సో, ఓవరాల్‌గా ఏంటి అంటే 3 డిఫరెంట్ కంపెనీస్‌ని మొత్తం సీవైసీ అనే ఉంటుంది. సీవైసీ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సీవైసీ సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్, మెగా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ విచ్ ఈస్ అబౌట్ సివిల్ కాంట్రాక్ట్స్ అండ్ టాప్ కంపెనీస్‌లోనే మనం చేస్తా ఉన్నాము. అండ్ వన్ ఈస్ డీఎల్ఎఫ్ అండ్ అనదర్ వన్ ఈస్ టాప్ కంపెనీ. వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ అపర్ణ కన్‌స్ట్రక్షన్‌లో కూడా వి ఆర్ అబౌట్ టు స్టార్ట్ అంటే దాంట్లో కూడా మనము వర్క్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఇంకా కమింగ్ డేస్‌లో అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ అవి ప్లాన్ చేసుకుంటూ, ఈ విధంగా నేను స్టెప్ బై స్టెప్ వెళ్ళాను. ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు 2 రకాలుగా మనం మాట్లాడాలి. ఒకటేంటి అంటే, ఒక సర్వీస్ అనేది ఇవ్వడానికి గ్యాప్ అనేదొచ్చింది. ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి ఒక బిజినెస్ చేశాం. ఆల్రెడీ మా ఫాదర్ ఇన్ లా ఎస్టాబ్లిష్ చేసిన బిజినెస్‌ని దాన్ని కంటిన్యూ చేస్తూ, ఆయన ఎక్స్‌పీరియన్స్‌ని నేను సపోర్ట్‌గా తీసుకుంటూ, ఓకే. ఆ విధంగా దాంట్లో కూడా సక్సెస్ అయ్యాను. ఇక్కడ రెండిట్లో కూడా నేను సక్సెస్‌ఫుల్‌గానే ముందుకెళ్తున్నాను. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ ఎగ్జిస్టింగ్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిన బిజినెస్, మన ఫాదర్ బిజినెస్ గాని, లేకపోతే మన వంశపారపర్యంగా మన ఫ్యామిలీ బిజినెస్ ఏమైనా ఉంటే, దాన్ని మనం మన టెక్నాలజీ, మనకున్న నాలెడ్జ్‌ని ఉపయోగించి నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళొచ్చు. డెఫినైట్‌లీ బీటెక్ అయిపోయిన తర్వాత మనం అటు వెళ్ళొచ్చు. ఎందుకంటే, అభినవ్ సూపర్ హోమ్స్ అని నేను ఇల్లు కొనుక్కోవడానికి తిరుగుతున్నప్పుడు, అభినవ్ సూపర్ హోమ్స్ అని డైరెక్ట్ పేరు కూడా చెప్తున్నాను. ఎందుకంటే, చాలా నచ్చాడు ఆ కుర్రోడు గాని, నాతో పోల్చుకుంటే దాదాపు 9 ఇయర్స్, 7 ఇయర్స్, 8 ఇయర్స్ చిన్నోడు. జస్ట్ బీటెక్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఏదైతే ఉందో సివిల్ కన్‌స్ట్రక్షన్ బిజినెస్. ఓకే. ఈ పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ అవి అభినవ్ సూపర్ హోమ్స్ అని కొడితే మీకు తెలుస్తుంది. చాలా ఆహ్, బిల్డింగ్స్ అవి కట్టి అమ్ముతా ఉంటారు. చాలా పెద్ద కంపెనీ. అంటే అతనేం చేశాడంటే అతను ప్లాన్డ్‌గా వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్‌ని టేక్ ఓవర్ చేయడానికి 23 ఇయర్స్‌కే వాళ్ళ ఫాదర్‌ని, వాళ్ళ పెదనాన్నని పక్కన కూర్చోబెట్టి ఇతను బిజినెస్ చేస్తా ఉన్నాడు.
ప్రతి ఒక్కటి వర్క్ చేయించడం కాడి నుంచి వచ్చిన కస్టమర్స్‌తో మాట్లాడడం కానించింది అన్నీ గూడా చాలా మంచిగా డీల్ చేస్తున్నాడు. తన ఏజ్ వచ్చేసి 23 ఇయర్స్ మాత్రమే. అంటే మన ఫ్యామిలీ బిజినెస్‌ని కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ ఫ్యామిలీ బిజినెస్ కంటిన్యూ చేయలేకపోయినా సర్వీస్ ఏదైతే ఉందో ఒక గ్యాప్‌ని దాన్ని కూడా ఫిల్ చేయొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే బిజినెస్ స్టార్ట్ చేయంగాల్నే ఇన్‌కమ్ అనేది రాదు. ఓకే. బిజినెస్ స్టార్ట్ చేయంగాల్నే ఇన్‌కమ్ అనేది రాదు. బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే మినిమమ్ కొంత జనరేట్ అవ్వాలన్నా మినిమమ్ 1 ఇయర్ పడుతుంది. ఒక బిజినెస్ సస్టైన్ అవ్వాలి అంటే ఒక స్టార్టప్ కంపెనీ సక్సెస్ అయిందా లేదా అనేది మనం 3 ఇయర్స్ గాని ఒక స్టార్టప్ కంపెనీ సస్టైన్ అయ్యింది అంటే ఇట్ ఈస్ ఇట్ సెల్ఫ్ సక్సెస్‌ఫుల్ అనే చెప్పాలి. 3 సంవత్సరాలు తెలిసిపోతుంది ఆ బిజినెస్ సక్సెస్ అయిందా లేదా అనేది. సో, ఇది మనకి ఇంపార్టెంట్. అండ్ కాకపోతే ఏంటి అంటే ఈ టైంలో ఈ 1 ఇయర్ గాని, 1 ½ ఇయర్ టైంలో మనం సర్వే అవ్వగలగాలి. అంటే మనకొచ్చేసి అప్పటికప్పుడు జాబ్‌లో జాయిన్ అవ్వంగానే నెలకో 25, 30 వేలొస్తే ఎంజాయ్‌మెంట్ అనేది ఉండదు బిజినెస్‌లో. ఇనిషియల్‌గా చాలా ఎక్కువ స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ మనం చేయగలగాలి. అండ్ ఇప్పుడు మామూలుగా జనరల్‌గా మన టాపిక్ ఏంటి అంటే బీటెక్ అయిపోయిన తర్వాత మనం బిజినెస్ చేయొచ్చా? బీటెక్ డిగ్రీ అయిపోయిన వెంటనే మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా? అంటే 100% బీటెక్ డిగ్రీ అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ 2 రకాలుగా మనం స్టార్ట్ చేయొచ్చు. ఒకటి ఆల్రెడీ ఫ్యామిలీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే ఒక యూనిక్ థాట్ కాదు గానీ ఒక గ్యాప్ ఏదైనా సర్వీస్ ఉంది అంటే ఆ సర్వీస్‌ని కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. కమింగ్ డేస్‌లో బిజినెస్ కన్సల్టెన్సీ గురించి నేను మాట్లాడుతాను. ఒక బిజినెస్ సంబంధించి ఒక బిజినెస్‌ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి? ఒక బిజినెస్‌ని ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలి? సో, దాని గురించి కూడా కమింగ్ డేస్‌లో మనం మాట్లాడతాం. బిజినెస్ కన్సల్టెంట్ మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, మీ దగ్గర ఒకవేళ ఇలా ఫ్యామిలీ బిజినెస్ డెవలప్ చేయాలి అన్నా, లేదు అంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ బిజినెస్‌ని డెవలప్ చేసుకోవాలి అన్న మీ స్టైల్‌లో, లేదు కొత్తగా ఒక థాట్ ఉంది. ఈ థాట్‌ని నేను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నా. ఎంత ఖర్చవుతుంది? ఎలా ప్లాన్ చేయాలి? బేసిక్ స్క్రాచ్ నుంచి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా, యూ కెన్ అటెండ్ ఫర్ బిజినెస్ కన్సల్టేషన్. సో, విచ్ ఈస్ అబౌట్ పెయిడ్ వన్. సో, దాని గురించి కూడా మనం మాట్లాడతాము. అండ్ 1-to-1 ఉంటుంది. సో, దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. డెఫినైట్‌లీ ఇప్పుడు నేనొక్కడినే బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యడం కాదు. ఇంకా ఎక్కువ మంది బిజినెస్ యంగ్‌స్టర్స్ అంటే జాబ్ సైడ్ కాకుండా బిజినెస్ సైడ్ కూడా ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ ఇనిషియేషన్ అనేది నేను తీసుకొస్తున్నాను. ఓకే. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సేల్స్ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.